హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలో జాయిన్ అవుతున్న విద్యార్థులకు వచ్చేసి ఈరోజు డిగ్రీ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 ఏళ్ల డిగ్రీ ఇక 4 ఏళ్ళు. జాతీయ స్థాయిలో ఉన్నత విద్యలో భారీ మార్పులకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ అయితే శ్రీకారం చుట్టింది. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 3 ఏళ్ల వ్యవధి గల బ్యాచిలర్ డిగ్రీ కోర్సును 4 ఏళ్ల కోర్సుగా చేయనుంది. అంటే డిగ్రీ ఇక నుంచి 4 సంవత్సరాలు. 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీతోనే పిహెచ్డి చేసేలా విధి విధానాలను రూపొందించింది. అంటే 4 ఇయర్స్ డిగ్రీ చేస్తే డైరెక్ట్ పిహెచ్డికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు కొత్త కోర్సులను అయితే రావడం జరిగింది. డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థి ఎప్పుడైనా తన చదువును మధ్యలో మానేసి వెళ్ళిపోవచ్చు. తిరిగి వచ్చి మళ్ళీ మానేసిన కోర్సును కొనసాగించేలా మార్గదర్శకాలను యూజీసీ గురువారం విడుదల చేసింది. అంటే డిగ్రీ 1 ఇయర్ చదవచ్చు, 2 ఇయర్స్ చదవచ్చు, 3 ఇయర్స్ చదవచ్చు, 4 ఇయర్స్ చదవచ్చు, మీ ఇష్టానికే వదిలేశారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో మానేసి వెళ్ళే విద్యార్థులకు మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్లు అయితే ఇవ్వనున్నారు. ఓన్లీ 1 ఇయర్ చదివి ఆపేస్తే మీకు డిగ్రీ సర్టిఫికేట్ కోర్సుగా ఇస్తారు. అందుకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా ధృవీకరణ పత్రం కూడా ఇస్తారు. 2 సంవత్సరాలు డిగ్రీ చేసిరు అనుకోండి, డిప్లొమా అని ఇస్తారు, డిప్లొమా ఇన్ డిగ్రీ అని ఇస్తారు. 3 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళకి యూజీ ఇన్ డిగ్రీ అని ఇస్తారు. 4 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళకి హానర్స్ విత్ రీసెర్చ్గా పరిగణించి సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. పరిశోధనతో రీసెర్చ్తో హానర్స్ పూర్తి చేసిన విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవసరం లేకుండానే నేరుగా పిహెచ్డిలో ప్రవేశం పొందవచ్చు. అంటే 4 ఏళ్ల డిగ్రీ చదివితే మీరు డైరెక్ట్ పిహెచ్డికి వెళ్ళిపోవచ్చు, పీజీ చేయవలసిన అవసరం లేదు. పీజీకి కూడా 2 రకాల ఆప్షన్లు ఇస్తారు. 1 సంవత్సరం పీజీ, 4 సంవత్సరాల యూజీ ఆనర్స్ లేదా ఆనర్స్ విత్ రీసెర్చ్ ఉన్న వారికి 2 సంవత్సరాల పీజీ, 3 సంవత్సరాల యూజీ పూర్తి చేసిన వారికి. 3 సంవత్సరాల డిగ్రీ అవుతానేమో 2 ఇయర్స్ పీజీ చదవాలి. 4 ఇయర్స్ డిగ్రీ చేస్తేనేమో 1 ఇయర్ మాత్రమే మీరు పీజీ చదవాల్సి ఉంటుంది. క్రెడిట్లను అవన్నీ అయితే మనకు చేంజెస్ చేయడం జరిగింది. ఈ కొత్త నిబంధనలు 2025 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయని యూజీసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సో మనకు ఈ ఇయర్ నుంచి ఈ యొక్క ప్రాసెస్ అనేది అందుబాటులోకి రానుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.